కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. ఈ పార్టీకి ఈ పేరు మీరు కూడా వినే ఉంటారు. ఈ పార్టీ మేనిఫెస్టో, ఈ పార్టీకి సంబంధించి ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి. అయితే అంతకంటే ముందు చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ పేజ్ పైన భారత చట్టాల ప్రకారం పూర్తిగా నిషేధం విధించడం అనేది సంచలనంగా మారింది. అలా నిషేధం విధించారో లేదో కొత్త కొత్త ఎక్స్ ఖాతాలన్నీ కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. వాటి పేర్లు కూడా ఆమె కాక్రోచ్ అని, కాక్రోచెస్ నెవర్ డై అని కూడా. సో ఈ పేజెస్కి కూడా ఫాలోవర్స్ అదే సంఖ్యలో విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది ఒక్కసారి చూద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొన్ని కామెంట్స్ చేశారు ఈ దేశ యువతని ఉద్దేశించి. ఈ దేశంలో కొంతమంది యువత ఎవరైతే సరిగైన డిగ్రీలు లేకుండా ఉన్నారో, లేకపోతే సరైన ఉద్యోగం లేకుండా ఉన్నారో, అలాంటి కొంతమంది మీడియా ప్రొఫెషనల్స్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ని రన్ చేస్తూ ఆర్టీఐ కార్యకర్తలుగా మారారు. వాళ్ళు పరాన్నజీవులుగా, బొద్దింకలుగా మారి ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ఒక సందర్భంలో కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఏమన్నారంటే ఆయన, నేను అందరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదు, కొంతమంది దళారులుగా మారి వ్యవస్థల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని మాత్రమే ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశాను అని కూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అప్పటికే ఆ కామెంట్స్ యువతలోకి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయాయి. మమ్మల్ని బొద్దింకలు అంటారా, పరాన్నజీవులు అంటారా అని ఒక రకమైన కోపం వాళ్ళకి వచ్చిన పరిస్థితి. అయితే ఇది కేవలం ఈ ఒక్క కామెంట్స్ వల్ల వచ్చిన కోపమా? కాదు. గత కొంతకాలంగా వాళ్ళలో ఎక్కడో ఉండిపోయిన ఒక ఫ్రస్ట్రేషన్. ఈ కామెంట్స్ కేవలం దానికి సంబంధించిన ఒక ట్రిగ్గర్ మాత్రమే. ఆ ట్రిగ్గర్ వల్ల ఒక పేజ్ పుట్టుకొచ్చింది. ఈ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే ఒక పేజ్ క్రియేట్ చేశారు. మీరు బద్ధకస్తులా, మీరు ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటారా, మీరు నిరుద్యోగులా, మనందరం కలిసి బొద్దింకల్లా మారదాం, కాక్రోచ్ జనతా పార్టీ అంటూ పెడదామని ఒక సెటైర్ విసిరారు. ఆ సెటైర్కే ఈ స్థాయి రెస్పాన్స్ కనబడుతోంది. ఏకంగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి సంబంధించి 2 కోట్ల ఫాలోవర్స్ దాటిపోయారు. అంటే ఏ స్థాయిలో ఇది జనం నోళ్లలో, పర్టిక్యులర్గా యువత నోళ్లలో నానుతోంది అనేది అర్థం చేసుకోవచ్చు. దీని మేనిఫెస్టో ఏంటి? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతోంది. ఏమంటారు యువత అంతా కూడా? జడ్జిలు ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉండకూడదు. విమెన్ రిజర్వేషన్స్ 33% కాదు, ఏకంగా 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అది మాత్రమే కాదు, క్యాబినెట్లో 50% పదవులు, మంత్రి పదవులు అన్నింటినీ కూడా మహిళలతో భర్తీ చేయాలి అని కోరుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ డిఫెక్షన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు యువత. వాళ్ళు ఏమంటున్నారంటే పార్టీ మారిన వ్యక్తుల పైన నిషేధం విధించాలి ఒక 20 ఏళ్ల పాటు అంటూ కూడా తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని మేనిఫెస్టో కింద కూడా తీసుకున్న పరిస్థితి. సో ఇది మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ. వాళ్ళ ట్యాగ్ లైన్స్ మనం ముందే చెప్పుకున్నట్టుగా, మీరు నిరుద్యోగుల, బద్ధకస్తుల, ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటారా, కాక్రోచ్ జనతా పార్టీకి రండి అనేది. మనం దేశవ్యాప్తంగా కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎగ్జామ్స్ సరిగా కండక్ట్ చేయడం లేదు. దీని పట్ల యువతలో విపరీతమైన ఆగ్రహం ఉంది. దాంతోపాటుగా సరైన ఉపాధి అవకాశాలు లేవు. మనం జెన్జీ అనగానే చాలామంది కేవలం పట్టణ ప్రాంతంలోని యువత వైపే చూస్తారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి యువత చాలామంది ఉన్నారు. చాలామంది చదువుకున్నారు, వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకట్లేదు. అలానే పట్టణ ప్రాంతాలకి వలస వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. పోనీ ఇక్కడే ఉన్న సరైన ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా, సరైన ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అది లేదు. పోనీ గవర్నమెంట్ సెక్టర్లో అసలు ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా? అవి కూడా లేవు. ఎప్పుడో 100కో కోటికో ఒక నోటిఫికేషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పైనే ఉద్యోగుల్ని నియమించుకుంటున్న పరిస్థితి, అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తున్న పరిస్థితి. సో ఇలా చాలా చిన్న చిన్న వేతనాలకి ఎక్కువ మంది యువత పనిచేస్తున్న ఒక వ్యవస్థగా భారతదేశం మారిపోతుంది. ప్రధానంగా దీని పట్లే యువతకి విపరీతమైన ఆగ్రహం ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని, ఆ కోపం మొత్తాన్ని కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాంట్లో వాళ్ళంతా కూడా చూపిస్తున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా కాక్రోచ్ జనతా పార్టీ. అయితే కేవలం ఇది పార్టీకి పరిమితమా, లేకపోతే కేవలం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామా, కేవలం ఇన్స్టాగ్రామ్కి లేకపోతే ఎక్స్ హ్యాండిల్స్కి మాత్రమే పరిమితం అవుతుందా? కాదు. ఇప్పటికే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా లోకల్ అంటే రీజనల్ గ్రూప్స్ కింద విడిపోయి వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు కూడా చాలామంది సృష్టించుకున్నారు.
కేవలం ఆన్లైన్లో మాత్రమే కాదు, చాలామంది మురికి గుంటల్ని శుభ్రం చేస్తూనో రోడ్లు ఊడుస్తూనో వాళ్ళందరూ కూడా ఆమె కాక్రోచ్ అని మెళ్ళో బోర్డులు వేసుకుని మరి వాళ్ళు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఒక్క కామెంట్ యువతలో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ని ఈ స్థాయిలో బయటకు తీయడం మనకి ప్రధానంగా కనిపిస్తోంది. సో నీట్ పేపర్ లీకేజ్ దీని గురించి మాట్లాడుకున్నాం. కేవలం ఒక్క ఈ ఇయర్కి మాత్రమే పరిమితమా? కాదు. గత 2-3 ఏళ్లుగా కూడా ఏ ఎగ్జామ్ కూడా కరెక్ట్గా జరుగుతోంది అనే నమ్మకం చాలామందిలో కనిపించట్లేదు. అదే ఈ ఫ్రస్ట్రేషన్కి ప్రధానమైన కారణం. ఇక వచ్చే రెండో ప్రశ్న ఏంటంటే, వీళ్ళు నిజంగా ఒక రాజకీయ శక్తిగా మారతారా? ఇది మనకు వచ్చే రెండో ప్రశ్న. మన ఆసియా ఖండంలోనే మనం పక్క దేశాలను చూసాం. నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి కొన్ని దేశాల్లో యువత ఏం చేయగలవో చూపించాయి. ఎందుకంటే వాళ్ళక్కడ అధికారాన్ని కూడా చేపట్టిన పరిస్థితి. రేపు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తుందా? ఆ స్థాయి అసంతృప్తి భారతదేశంలో ఉందా? అన్ని సీట్లు యువత గెలుచుకోగలదా? నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎన్నికల వరకు ఉంటుందా? లేదంటే ఇది కేవలం ఆన్లైన్ ట్రెండేనా? ఇదంతా ఆ ప్రశ్నలే, లేకపోతే ఇదంతా కూడా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ మొత్తానికి అసాధ్యమైతే కాని పరిస్థితి. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ మనకి కావాలి. ఆ ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో, మీకు ప్రభుత్వం నచ్చట్లేదు, ప్రభుత్వ విధానాలు నచ్చట్లేదు, దాన్ని ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి కదా. మరి ఆ ప్రశ్నిస్తున్న వాళ్ళు కరెక్ట్గా ప్రశ్నిస్తున్నారా? అది యువతను అడ్రస్ చేసేలా ఉంటుందా? జెన్జీ పవర్ ఏంటి అనేది తమిళనాడు ఎలక్షన్స్లో చూసాం. కేవలం 19 నుంచి 23 ఏళ్ల వయసు వాళ్ళు ఓట్లు వేస్తే ఏం జరుగుతుంది అనేది చూసాం. సో అది కేవలం ఒక రాష్ట్రానికి. అలా దేశవ్యాప్తంగా ఎంతమంది యువత ఉన్నారు, ఆ ఓటు బ్యాంక్ ఎంత పెద్దది, వాళ్ళ ఆకాంక్షలు ఎంత గొప్పవి, వాటిని ఎంతవరకు అడ్రస్ చేస్తున్నాం. సో సంప్రదాయ రాజకీయ పార్టీలు వీటిని అడ్రస్ చేయనంత కాలం ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. పక్క దేశాల్లో వాటిని 100% మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే నేపాల్, ముందుగానే చెప్పుకున్నట్టుగా బంగ్లాదేశ్ ఇలాంటి చోట్ల ఏం జరిగిందో మనం చూసాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ లేకపోతే అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ ఒక సంస్థాగత రూపం లేని పరిస్థితి. చాలామంది ఒక లీడర్లెస్ ప్లాట్ఫామ్గా మారిపోయిన పరిస్థితి. ఏ కంటెంట్ అప్లోడ్ అవుతోంది, లేకపోతే ఎవరెవరు ఏమేం కామెంట్స్ చేస్తున్నారు తెలియట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు 69A ఐటీ యాక్ట్ పెట్టి పూర్తిగా ఈ పేజ్నే నిషేధించారు. ఎందుకని? ఆ కంటెంట్ చాలా రెచ్చగొట్టే విధంగా ఉంది అనేది కామెంట్. కానీ ఇలా ఒక పెద్ద వాయిస్ ఎవరైనా వచ్చి వినిపిస్తున్నప్పుడు వాళ్ళని అణిచేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మరికొంత ఎక్కువగా, మరికొంత అగ్రెసివ్గా మారే ప్రమాదం కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే. గతంలో ఉద్యమాలు ఎలా జరిగేవి? రోడ్లపైకి వచ్చేవి, బస్సులు తగలబెట్టేవారు, లేకపోతే ప్రయాణాలు చేసేవాళ్ళను, లేదంటే ఎక్కడికక్కడ అడ్డుకునేవాళ్ళు, నిరాహార దీక్షలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు కంప్లీట్గా ఆ ప్యాటర్న్ అనేది మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్లో గట్టిగా ఒక్కసారి పిలిపిస్తే లక్షల మంది బయటకు వస్తున్నారు. నిజంగా ఇది వీధి పోరాటంలో మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉండే ఫ్రస్ట్రేషన్ ఆ స్థాయిలో ఉంది. సో ఈ సమస్యల్ని అడ్రస్ చేయనంత కాలం కూడా ఇవి 100% ఒక ప్రమాద ఘంటికలు మోగించే అవకాశమే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు? ఇందులో రెచ్చగొట్టే ఇది ఉంది. ప్రజల మధ్య ఉండే సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ పేజెస్లో కంటెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా దేశ సార్వభౌమాధికారానికి లేకపోతే సమైక్యతని దెబ్బతీసే విధంగా ఈ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఐటీ యాక్ట్ కల్పించుకుంటుంది, నిషేధం విధిస్తుంది అని చెప్తున్నారు. ఇలాంటి ఒక లీడర్లెస్ మూవ్మెంట్లో ఎవరైనా బయటి శక్తులు ప్రవేశిస్తే అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది. సో అటు యువత ఏ స్థాయిలో దీన్ని ముందుకు నడిపించాలి, లేకపోతే తమకున్న ఫ్రస్ట్రేషన్ని కన్స్ట్రక్టివ్గా ఎలా మలుచుకోవాలి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ఈ పేరైతే 100% మారుమోగిపోతుంది. వాళ్ళ అజెండా కానీ లేకపోతే వాళ్ళు పెట్టుకున్న బయోలో ఉండే కొటేషన్స్ కానీ అందరినీ 100% ఆకట్టుకుంటున్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన దేశ సార్వభౌమాధికారం లేకపోతే మన దేశ సమగ్రత తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా 100% యువత మీదే ఉంటుంది. సగటు ప్రజలకి ఏం అవసరం ఉంటుంది? విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి. ఈ 4 కనుక నిజంగా కరెక్ట్గా చేయగలిగితే అసలు నిజంగా ఏ ప్రభుత్వానికి కూడా ఢోకా ఉండదు. కానీ అవి కరెక్ట్గా ఉంటున్నాయా? ఉద్యోగ నిర్వహణ సరిగా ఉండట్లేదు, ఉపాధి కల్పన సరిగా ఉండట్లేదు,
ఒక నెరేటివ్ బిల్డ్ చేసి దానిపైన వెళ్ళిపోతూ అసలు అంశాల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇది ప్రధానమైన కంప్లైంట్ యువతలో ఉన్నది. సో ఈ 4 సమస్యల్ని అడ్రస్ చేయనంతకాలం ఖచ్చితంగా కొత్త ఉద్యమాలు పుడుతూనే ఉంటాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే మనం కాక్రోచ్ జనతా పార్టీ చెప్తున్నామో దానిపైన చేస్తున్న ప్రచారం కూడా మనం చూస్తున్నాం. నిషేధం ఒకవైపు, దాంతోపాటుగా కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఏం చెప్తున్నారంటే ఇందులో జాయిన్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎవరు, భారతీయులు జాయిన్ అవుతున్నారా, భారతీయ యువత జాయిన్ అవుతోందా అంటే కాదు అనే ప్రచారం కూడా ఒక పక్క మొదలైపోయింది. కేవలం ఇందులో జాయిన్ అవుతున్న యువతలో 9% మాత్రమే ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాలకి, ఈ దేశాలకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారనే కొంత ఇన్ఫర్మేషన్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అది కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే. అయితే ఇది ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఈ విషయాల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఓవరాల్గా మన ఇంటర్నెట్ సెన్సేషన్స్ కానీ లేకపోతే ఈ ఫేక్ న్యూస్ వీటన్నింటినీ కానీ సరిగ్గా కర్టైల్ చేయకపోతే, లేకపోతే విస్తృతిని అడ్డుకోకపోతే ఏం జరుగుతుందనే సైడ్ ఎఫెక్ట్ కూడా మనం ఈ విషయంలో 100% చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎది నిజమో ఎది అబద్ధమో తెలియట్లేదు. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన స్లోగన్స్ ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు ఏం చూస్తున్నాం, వీళ్ళంతా కూడా యువత మన దేశానికి సంబంధించే వాళ్ళు కాదు అనే వార్తలు చూస్తున్నాం. చాలామంది సెలబ్రిటీస్ కూడా ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ నేను ఒక బొద్దింకని అంటూ చాలా ఒక గర్వంగా చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాం. బొద్దింక అంటే ఒక అసహ్యకరమైన జీవి, మురికి వాతావరణంలో లేకపోతే డ్రైన్ పైప్లలో ఇలాంటి చోట బతుకుతుంది. వ్యవస్థని చిన్నాభిన్నం చేయగల శక్తి ఉన్నది. దాంతోపాటుగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎంతటి అవాంతరాలు ఎదురైనా కూడా సర్వైవ్ కాగలిగిన టెక్నిక్ ఉన్న ఏకైక జీవి. ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటాము. సో అలాగా సర్వైవ్ కాగలిగిన జాతికి చెందిన ఒక కీటకం బొద్దింక. నిజంగానే ఆ బొద్దింక ఏదైనా చేయగలదు, పాడు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వ్యవస్థని కొంతవరకు బాగు చేయడము ఈ బొద్దింక తత్వం అనేది కూడా చాలామంది చెప్తున్నారు. దానికి పాజిటివ్ మీమ్స్ కూడా మనం చూస్తున్నాం. అణుశక్తిని, రేడియేషన్ని, వీటన్నింటినీ కూడా తట్టుకుని నిలబడగల శక్తి బొద్దింకలకు ఉంది అనే మీమ్స్ కూడా మనం చూస్తున్నాం. సో చెడైనా మంచైనా ప్రస్తుతం ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది. మొత్తానికి ఇదొక సెన్సేషన్ సృష్టించింది ఈ బొద్దింకల జనతా పార్టీ అనేది. పాజిటివ్గా అడుగేస్తుందా, నిజంగా మార్పు తేగలుగుతుందా, లేదంటే కేవలం ఇదొక ఆన్లైన్ సెన్సేషన్గా మిగిలిపోయే అవకాశం ఉందా? మొత్తానికి ఒకటి మాత్రం నిజం, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఒక ఆల్టర్నేటివ్కి సంబంధించి వాళ్ళ వాయిస్ని వినిపించే శక్తి ఈ దేశంలో లేకుండా పోయింది. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షతో ఉంది. వాళ్ళ సమస్యలు చాలా పెద్దవి, వాటిని అడ్రస్ చేయకపోతే సంప్రదాయ రాజకీయ పార్టీలకి మనుగడ లేదు అనేది మాత్రం ఈ కొత్త పార్టీ అనేది చాటి చెప్తోంది.